ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకముల తండ్రి, నీ వందనములు, స్తోత్రములు. ఈ దినము కూడా తండ్రి నాయన లేఖనాల్లో, పరిశోధనలో మేమందరము కలిసి కూడుకున్నటకు మాకు ఆయుష్ను తండ్రి నాయన అవకాశం ఇచ్చినందుకు వందనములు, స్తోత్రములు. కూడి నాయన చేరినటువంటి బిడ్డలందరినీ, వారి కుటుంబాన్ని, వింటున్నటువంటి వారందరినీ కూడా నీ జ్ఞానము చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి నడిపించి, లేఖనాల్లో ఉన్నటువంటి తండ్రి మాటల తండ్రి వినడానికి సిద్ధపడుతుండగా బిడ్డలతో మీరు మాట్లాడమని, కృప చూపించమని, అనేక అంశాలు తండ్రి వివరణ ఇస్తుండగా నాకు కూడా నీ సహాయాన్ని, పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని అనుగ్రహించి నడిపించమని వేడుకుంటూ యేసు నామములో వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ దినము కూడా ఒక అంశంతో మళ్ళీ మేము ముందుకు రావడానికి దేవుడు చూపినట్టు కృపను బట్టి వందనములు, స్తోత్రము చెల్లిస్తున్నాను. మరి కాకినాడ నుంచి బ్రదర్ జాషువా గారు ఒక ప్రశ్న మనకి వేయటం జరుగుతుంది. అదేంటో ఒకసారి ఆయన వేసే ప్రశ్న బట్టి వాక్య వివరణలోనికి వెళదాం. ప్రశ్న కొరకు వెయిట్ చేస్తున్నాము. కాకినాడ నుంచి ఆయన వేసే ప్రశ్న ఏంటో ఒకసారి తెలుసుకుందాం. హలో, ఓకే, ప్రశ్న విందాం. ఆయన ప్రశ్న ఏంటో. Praise the Lord, dear David Rising brother. This is Joshua from Indian Christian Youth Posting. I will ask you two questions, brother. First question is, why the devil come to earth? What is the purpose the devil doing in earth? Second question is, the Christian wanted to do any festival. The Christian wanted to do any festival. It is necessary to do any festival with Bible proof. Please give the clarification to me, brother. Thank you so much. మరి బ్రదర్ జోషువా గారు ఒక ప్రశ్న అడగడం జరిగింది. మొదటి ప్రశ్న ఏంటంటే, అపవాది ఎవరు? అపవాది ఎందుకు పుట్టింది? మొదటి ప్రశ్న. కాకినాడ నుంచి బద్ద జోషువా గోల్డెన్ గారు ప్రశ్నిస్తున్నారు. ఈ మాటకి బైబిల్ నుండి సరైన సమాధానం తెలియచేయండి అని. ప్రశ్న ఏమిటంటే, అపవాది ఎవరు? ఎందుకు పుట్టాడు? ఎప్పుడు పుట్టాడు?
రెండో ప్రశ్న కూడా మాట్లాడారు, మీరు విన్నారు కదా. అదేంటంటే, క్రైస్తవులు పండుగలు జరుపుకొనవచ్చున? క్రైస్తవులు బైబిల్ ప్రకారం పండుగలు ఉన్నవా క్రైస్తవులకు అని రెండు ప్రశ్నలు కూడా వారు వేయటం జరిగింది. దీని కొరకు క్లుప్తంగా వారికి మరి సమాధానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా అపవాది ఎవరు, ఎందుకు పుట్టింది అనేటువంటి అంశాలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని వారులారా, మానవ జీవితం రెండు శక్తుల మధ్య నడుస్తుంది. ఆది నుండి మానవ జీవితం ఆదామవ్వల నుండి రెండు శక్తుల మధ్య నడుస్తుంది. అది ఒకటి దేవుడు, రెండు దెయ్యం. దెయ్యం రావడానికి గల కారణం ఏంటని అడిగారు సహోదరులు కాకినాడ నుండి జోషువా గారు. అది ఎప్పుడు పుట్టింది అని అడిగారు, ఎందుకు పుట్టాలి అని కూడా అడిగారు. చాలా మంచి ప్రశ్న వేశారు. అపవాది ఎవరు అన్నదానికి సమాధానం చెప్తాను. అపవాది పరలోకమందున్నటువంటి దేవుని దూతల సమూహములో ప్రధాన దూతగా పిలువబడుతున్నటువంటి ఒకనాటి దూత. ఈ అపవాది దేవుని దగ్గర దేవునికి సేవ చేస్తూ, దేవునికి స్తుతిస్తూ, దేవునికి స్తుతియాగం చేస్తూ జీవిస్తున్నటువంటి దూతల సమూహానికి ఒక పెద్ద నాయకుడు. మనం చెప్పుకుంటున్నా, మనల్ని మోసం చేస్తున్నా, ఆదాముని మోసం చేసిన, కయ్యల్ని మోసం చేసిన, అవ్వమ్మని మోసం చేసిన, నేడున్న సమాజాన్ని తప్పుదోవలో పట్టిస్తున్నటువంటి భయంకరమైనటువంటి వినాశకారిణి, అదృశ్య రూపిణి ఎవరంటే, ఈ అదృశ్యకారిణి ఎవరంటే అపవాది. అది దేవుని యొక్క దూత. దేవుడు పరలోకంలో ఉండేవాడు, అపవాది కూడా దేవుని సముఖములో ఇవన్నీ కూడా ఉండేవి. అయితే దేవునికి ఒక ఆలోచన వచ్చింది. జాగ్రత్తగా వినాలి మీరు. దేవుడికి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏంటంటే, నేను భూలోకమును ఏర్పాటు చేస్తాను, ప్రకృతిని నిర్మిస్తాను. ఈ ప్రకృతిలో అనేక జీవరాశులను పెడతాను, అనేక పక్షుల్ని పెడతాను, అనేక చెట్లను పెడతాను, అనేక సంపదని భూమి మీద పెట్టి అవన్నీ అనుభవించడానికి నా స్వరూపమందు, నా పోలికలో కుమారుని చేసుకుంటాను అనే ఆలోచన దేవునికి కలిగింది. ఆ కలిగినటువంటి మాట ఆదికాండంలో కలిగి చూస్తే ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఆ మాటని దేవుడు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. తర్వాత దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించను. ఇదిగో స్త్రీనిగాను పురుషునిగాను వాణ్ణి సృజించను. దేవుడు వారిని ఆశీర్వదించను.
ఎట్లనగా మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకునండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. కింద వచనం చూస్తే 29, దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తములిచ్చే ప్రతి చెట్టును, విత్తనములిచ్చే వృక్షములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నింటినీ, ఆకాశ పక్షులన్నింటినీ, భూమి మీద పాగు సమస్త జీవులకు పచ్చని చెట్లనియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండను. హస్తమయ ఉదయం కలుగా 6వ దినమాయను. దేవుడు తన చేతి పనితో సమస్త సృష్టిని చేశాడు. చేసిన తర్వాత ఆయనకి ఇవన్నీ అనుభవించటానికి ఒక మనిషి ఉంటే చాలును, అంటే మనుషులను చేద్దాం అనేది అనాది సంకల్పం. ఈ అనాది సంకల్పంలో దేవుని చిత్తం చేయటంలో దేవుడు చేస్తున్న పని, దేవుని ఇష్టాన్ని దూతలు ఇష్టపడలేదు. ఏంటి? నీ పోలికలో నీ స్వరూపంలో ఒక మట్టిని తీసి బొమ్మని చేసి జీవవాయువును ఊది అందులో స్త్రీనిగా ఆడదాన్ని తీసి నీవే సృజించి పళ్ళు, కాయలు, కూర చెట్లు, జలచరములు, చేపలు అన్ని సృష్టించి వాళ్ళకి మేపుతూ వాళ్ళని సేవ చేయడానికి ప్రకృతిలో ఉన్నటువంటి అనేక జీవరాశులకు కొన్ని దూతలను పాకములను సర్వెంట్స్గా పంపుతావా? ఇదండి యుద్ధానికి కారణం. అపవాది రాకకు కారణం ఏంటి అని అడిగారు సహోదరులు. మేము పరిశుద్ధుడు 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 కోటాను కోట్ల దేవదూతలుగా మీ సముఖమును ఉండి సేవ చేస్తూ పరిచర్య చేస్తుంది చాలక, నీకు సేవ చేస్తుంది పరలోకంలో చాలక, ఆ పరలోకం ఏదో మాకు లోపరుస్తావని మేము కోరుకుంటే ఆ పరలోకాన్ని తీసుకెళ్ళి నీ పోలికలో నీ స్వరూపములో నీవు ఆత్మగాత్యం సృష్టించుకున్నటువంటి నరులను మట్టి బొమ్మలుగా చేసి బొమ్మల్లో జీవవాయువును ఊది ఇగో ప్రకృతిని అంతటిని ఈ యొక్క జీవరాశులంతటినీ మా దూతలను ఉపయోగించుకొని వారికి సేవ చేయడానికి, భూమి దూత సేవ చేయడానికి, అది నీకు సేవ చేస్తుంది, ఆహారాన్ని ఇస్తుంది. ఆకాశము దూత, నక్షత్రముల దూతలు వెలుగునిస్తున్నాయి, జలముల దూతలు నీకు దాహాన్ని తీరుస్తున్నాయి, కూరగాయలు ఇవన్నీ దూతలు, ఆత్మలైన సేవకులు, అగ్ని వడగండ్లు, హిమము, ఆవిరి, పర్వతములు, చెట్లు, ఇవి దేవుని యొక్క సాక్ష్యాలు, అంటే దూతలు. ఈ దూతలుగా చేసి మమ్మల్ని నీకు సేవ చేసింది కాక నువ్వు ఒక పిల్లలు చేసుకొని వారికి పరలోకం లోపరిచి వారికి సేవకులుగా మమ్మల్ని పెడతావా? నువ్వు సేవలు అనుభవిస్తున్నావు మా దగ్గర, చాలింది కాక, సరిపోయింది కాక, ఇంకా కోట్లాది కోట్లుగా పిల్లల్ని భూమి మీద నిండించేసి మాకు సేవ చేయమంటావా? వాళ్ళకి ఆహారంగా, ప్రకృతిగా, గాలిగా, నీరుగా, నింగుగా, పంచభూతాలుగా మమ్మల్ని తయారు చేసి ఆ రూపాలుగా మార్చి వాళ్ళకి సేవ చేయమంటావా? మేము ఒప్పుకోమని దూతల్లో కొన్ని దూతలు తిరుగుబాటు చేశాయి. ఆ తిరుగుబాటు చేసే దూతని చాలామంది లూసిఫర్ అంటారు. నేను బైబిల్లో లూసిఫర్ అనే పేరు ఎక్కడా లేదు. అప్పుడు దేవుని మీద ఎప్పుడు తిరుగుబాటు చేశాయో దేవుని సముఖంలో ఉన్న ప్రధాన దూత అయినటువంటి మీకాయేలు మరి తిరుగుబాటు చేయటానికి దిగుతాడు. ఆ వచనాన్ని చూద్దాం ఒకసారి. హెబ్రీ రాసిన పత్రికలో, హెబ్రీ రాసిన పత్రిక చూడండి, కొత్త నిబంధనకు వద్దాం. హెబ్రీ రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక అంతట పరలోకమందు గొప్ప యుద్ధము జరిగాను. ఆ ప్రకటన గ్రంథం చూడండి ముందు, 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం.
అంతటి పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనుండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల అది సర్పమై ఆ మహాఘట సర్పం పడదోయబడెను. అది భూమి మీదకి మనుషులున్న ప్రదేశానికి పడేశాడు. అందుచేత పరలోకమా పరలోక నివాసులారంటే దూతలు ఉత్సహించుడి. భూమి అసలు డేంజరస్ విలను తోసివేయబడ్డాడు. మీరు సంతోషించండి. ఇది ఎక్కడ తోసివేయబడ్డాడు? భూమి మీదకు తోసివేయబడ్డాడు. ఈ భూమి మీద ఎవరున్నారు? దేవుని పోలికలో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు. మనమున్నాము నరులుగా. ఎందుకన్నాడు? భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తమకు సమయము కొంచెమే ఉందని ఎరిగి బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చాడు. మీ వద్దకు దిగి వచ్చాడు. క్రోధం ఎందుకు? వాడికి క్రోధం మన మీద. దేవుడు వాళ్ళకి ఇస్తాననుకున్న లోకం పరలోకాన్ని కాజేయాలని చూసే పరలోకాన్ని మనకివ్వాలని కోరుకున్నాడు దేవుడు. అందుకంటే కష్టం వాటికి. పరలోకాన్ని మనకివ్వాలని దేవుడు కోరుకున్నాడు. పరలోకాన్ని మాకు కావాలని కోరుకున్నాయి దూతలు. దేవుణ్ణి ఏం చేయలేక, యుద్ధం చేసే దేవుణ్ణి ఏం చేయలేక, ఎలా ఇస్తావో చూస్తాను ఈ నరులకి పరలోకాన్ని, ఎవడు నీ ఉన్న లోకానికి రాకుండా చేస్తాననే ఉద్దేశంతో భూమి మీదకి బహు క్రోధంగా తోసివేయబడ్డాడు. ఏమండి, మరి భూమి మీదకి ఎందుకు తోసేశాడు దేవుడు? భూమి మీదకి ఎందుకు తోసేశాడు? ఇంకెక్కడికైనా పంపించేవచ్చు కదా. కొన్నింటిని పాతాళంలో వదిలేశాడు, కటిక చీకటి బిలములో. కొన్నింటిని మాత్రం దేవుడు ఎక్కడ పెట్టాడు? భూమి మీదకి తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? 2 పేతురు 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి బిలమునందు త్రోసి తీర్పు వచ్చేటంత వరకు రాకుండా కావలగా ఉంచేశాడు. అక్కడ కొందరిని ఎందుకు భూమి మీదకి వదిలేడు? దేవుడా, నువ్వు చాలా పిరిగివాడవయ్యా. భూమి మీదకి అపవాదిని పంపించలేదనుకోండి, సాతానుడు దేవుడితోనే మాట ఏంటో తెలిసిన? దేవా, నువ్వు చాలా పిరిగివాడివి. ఎందుకో తెలిసిన? నీ పిల్లల మీద నీకు నమ్మకం లేదయ్యా. నీ పిల్లల మీద నీకు నమ్మకం లేదు. అందుకనే మమ్మల్ని పాతాళలో తీసుకెళ్ళిపోయావు, తోసేసావు. కటిక చీకటి పిల్లలు తోసేసావు. కొన్నిటిని నీ గర్భాన పుట్టారు అనుకుంటున్నావు కదా. ఆదాము దేవునికి పుట్టాను. నీ పిల్లలు నీ నీతిని లేదా నిన్ను గణపరచలేరు, నిన్ను గెలిపించలేరు గనుక నువ్వు భయపడుతున్నావు. అంటే దేవుడు అంటున్నాడు, లేదు లేదు, నా పోలికలో నా స్వభావంతో చేయబడిన వారు వాళ్ళు అటువంటి పనులు చేయరు. అలాంటప్పుడు మమ్మల్ని భూమి మీద పంపించి మేము పాడు చేసేస్తాం. మీరు పాడు చేయలేరు. ఒకవేళ మరి నీ పోలికలో చేసావు కదా, మరి నీకు పేరు తెచ్చే పిల్లలేనా వాళ్ళు? పిల్లలేనా? ఆదామవను చేశాడండి. ఫస్ట్ ఆదాముని చేశాడు, అవ్వని చేశాడు. ఫస్ట్ చేసినటువంటి వారిని పాడు చేశాడు. మొదటి సృష్టి వాళ్ళు ఆదిమ తల్లిదండ్రులను పాడు చేశాడండి. చాలా మంది ఉన్నారు, అప్పుడు దేవుడు వచ్చి ఆపివచ్చు కదా, గబుక్కున పండు తినకుండా చేతిలో పట్టు కొట్టివచ్చు కదా అంటే, దేవుడికి గెలిపించేవారు కావాలి. నా పిల్లలు అటువంటి వాళ్ళు కాదు. ఒకవేళ పండు ఉన్న చెట్టు, ఆ మంచి చెట్ల వృక్ష ఫలాన్ని కానీ జీవ ఫలాలు వృక్ష ఫలాలతో ఉన్నటువంటి చెట్టు కానీ వేయకపోతే ఆదాముతో దేవుడు, నాయన నువ్వు ఓడిపోతావని నేను వేయలేదురా చెట్టు అంటే, ఆదామేమో అవ్వలేమంటారు తెలిసిన,
ఎంత పని చేసావు ప్రభువా, నేను మీకు పుట్టాం, మీకు వారసులం, మీ బిడ్డలం, ఏసు ఉండవలసింది మా తటాక చూపించేవాళ్ళం అంటారు వీళ్ళు. వేయకపోతే అపవాది, నీ పిల్లల మీద నీకు నమ్మకం లేదు, తినేస్తారు వాళ్ళు, తినరు వాళ్ళు అంటాడు దేవుడు, తినేస్తారు వాళ్ళు, తినిపించేస్తాను అంటాడు. అలాగే తినిపించేసేటండి. బహు క్రోధం ఎందుకో తెలుసిన, పరలోకం ఇస్తానన్నవి పిల్లలకి ఎలాగిస్తావో నేను చూస్తాను. నీ నిర్ణయం ఇస్తావన్నా కనుక నీ నిర్ణయం ఎలాగ మార్చుకో, పరలోకం ఇస్తానన్నావు కనుక నీ నిర్ణయం ఎలాగో మార్చుకో. కనుక నేనేం చేయాలి ఇప్పుడు, భూమి మీద మమ్మల్ని పంపించు, నీకు దమ్ముంటే నీ పిల్లల్ని పాడు చేస్తాం. దేవుడు అలా ఉండిపోడండి అనుకున్నాడు. చాలా నమ్మకం పెట్టుకున్నాడు మన మీద. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, నా స్వరూపమందు నా పోలికలో పుట్టినటువంటి పిల్లలు అంత తొందరగా తప్పు చెయ్యరు అనుకున్నాడు. వెంటనే పండు తినిపించేసింది, పాపం రెట్టింది. ఆనాటి నుండి ఈనాటి వరకు అనేక మందిని నరకానికి తీసుకువెళ్ళిపోతుంది. దోషకులుగా, హింసకులుగా, రేపిస్టులుగా, మర్డరిస్టులుగా, టెర్రరిజం, నక్సలిజం, ఇజల్ని దించిందండి. రేపిస్టులుగా తయారు చేసింది, హంతకులుగా తయారు చేసింది, కురులుగా తయారు చేసింది, భక్తి లేని వారుగా తయారు చేసింది, ధనాపేక్షలుగా తయారు చేసింది, తాగుబోతులుగా, జోదులుగా, అందరి దేవుని పిల్లలు మొత్తాన్ని పాడు చేసింది. అందుకని అంటాడు, ఈ భూలోక రాజ్యములన్నీ యేసుక్రీస్తు వారిని కొండ మీదకి తీసుకెళ్ళండి, భూలోక రాజ్యములన్నీ నా వశములో ఉన్నవి, నా కాళ్ళకు మొక్కుతావా అని యేసుక్రీస్తు అన్నాడు. యేసుక్రీస్తుకి అన్నాడు అపవాది, నా వశమా? అందరు నా మాట వింటున్నారు. ఇగో సృష్టించిన దేవుని మాట ఎవరు వినడం లేదు. కలిగించిన కన్న తండ్రి మాట నీ పిల్లలు వినడం లేదు. ఎందుకంటే ఆ రోజే ఛాలెంజ్ చేసి వచ్చాను నేను ఇక్కడికి. నా బిడ్డలు నన్ను గెలిపిస్తారని దేవుడు ఆశ పెడుతున్నాడు. అపవాది, నన్ను గెలిపిస్తారు చూడు, నీ మాట వినరు. నువ్వు తండ్రివే కదా వాళ్ళకి, నీ మాట వినరు. ప్రకృతి అంతా ఆయన మాట వింటుంది, సృష్టి అంతా ఆయన మాట వింటుంది. కానీ దేవుని పిల్లలుగా ఉన్నటువంటి, దేవుని కుమారులకు పిలువబడేటువంటి ఈ నరులు మాత్రం మాట వినకుండా చేసింది. ఎందుకో తెలిసిన, వాళ్ళు పరలోకం రాకూడదు, తీర్పు దినములో పరలోకం వాళ్ళు చేరకూడదు, అందరిని పాడు చేసి అందరు నరకాన్ని తీసుకెళ్ళిపోతారని చెప్పి. అందుకని అపవాదికి కూడా, నా బిడ్డలు అటువంటి వాళ్ళు కాదు, కావాలంటే చూడు అని టెస్టింగ్ కోసం వదిలేరు. మొదటి టెస్టింగ్లోనే పోయాడు. ఇప్పుడు వాడి గర్భాల పుట్టిన కయ్యనైనా బాగుపడ్డాడంటే కయ్యను కూడా పోయాడు. అపవాది ఎందుకు పుట్టిందంటే తెలిసిన, అపవాది పుట్టడానికి కారణం అది దూత. భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? భూమి మీదకి రావడానికి కారణం ఏంటో తెలుసా? నీ మీద పగ. నీ మీద, మన మీద ఎందుకు పగ అంటే, దేవుడు మనల్ని ఛాలెంజ్తో దుష్టుని జయించేవారుగా ఉంటామని, నీతిమంతులుగా ఉంటామని, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా, ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉంటామని పంపించాడు. గనక ఇదిగోని పాడు చేస్తారు. ఏంటి మహాసభలో యోబు దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి వచ్చిందండి అపవాదికి? ఏంటి అపవాది, ఏంటిలా వచ్చావు సైతాన్ అని చెప్పంటే, భూమి మీద ఇటు అటు తిరుగుతున్నాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? తోయబడ్డవాడు ఏదో ఒక రోజు దేవుడు దాన్ని అంతం చేస్తాడు. అంతం చేయాలంటే వాడు చేస్తున్నటువంటి ధర్మ విరోధ సంబంధమైన క్రియలకు, ఆ క్రియలను పోల్చి వాడిని పట్టించాడు దేవుడికి. అప్పుడు ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వాడిని సంహరిస్తాడు. ఆగమన ప్రకాశం చేత. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ తెస్సలోనికీయుల పత్రిక 2వ అధ్యాయము కింద వచనాలు చూడండి, 6-7 వచనాల్లో. కాగా వాడు తనకి ఇవ్వబడినటువంటి దేవుడు ఇచ్చాడు కొంతకాలం. నా పిల్లల్ని పాడు చేస్తా ఉండగా, నా వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు, నన్ను గెలిపిస్తారు. సరే కొంతకాలం సమయమి అంటే ఇచ్చాడు. ఈ రోజుకి నా పిల్లలు ఒకవేళ పడిపోయి నిన్ను ఓడిస్తారు. ఈ రోజు వరకు ఎదురు చూస్తున్నాడు, ఈ రోజు వరకు ఎదురు చూస్తున్నాడు, నా పిల్లలు నన్ను నెగ్గిస్తారని. కానీ అందరూ కూడా సాతాను వశమైపోతున్నారు. దుర్మార్గులుగా, దుష్టులుగా, అహంకారులుగా, అవిధేయులుగా. కాగా
మన సొంత కాలమందు బయలుపరచబడవలెనని బయలుపరచబడవలనని వానికి అడ్డగించినది ఏదో మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన క్రియ, ఆ మర్మము ఇప్పటికీ క్రియ చేస్తున్నది. పౌలు టైంకి క్రియ చేస్తున్నది. ముందు నుంచి చెడిపో, ఆది కాండం నుండి ఆదిమ దంపతులైనటువంటి ఆదామవల నుంచి వాడు చెడిపేస్తున్నాడు. కానీ ఇదివరకు అడ్డగించున్నవాడు మధ్య నుండి తీసివేయబడాలి. తీసివేయాలండి. తీసివేయాలంటే నువ్వు ముందుకు రావాలి. నువ్వు రావాలంటే వాక్యాన్ని పట్టుకోవాలి. నువ్వు తయారవ్వాలి. క్రైస్తవులు ఏమంటారు? క్రైస్తవులు ఇంకా పాడు చేస్తున్నాడు. ఏది దేవుడు అనబడనో, ఏది పూజింపబడనో భిన్నమైన సువార్త ద్వారా దొంగ బోధకులుగా, దొంగ ప్రవక్తలుగా, అబద్ధ బోధకులుగా, కాపురులుగా, స్వార్థపరులుగా సంఘములో ఉంటూనే ధర్మాన్ని వేరుగా చేసేసాడు. బైబిల్లో వాక్యాన్ని మార్చేశాడు. డినామినేషన్గా చెదరగొట్టాడు. ముక్కలుగా చేసేసాడు. వాక్యములో ఉన్నదొకటి, చేసింది ఒకటి. సత్యానికి అబద్ధికులుగా చేసేసాడు. సత్య సంబంధులుగా ఉండవలసిన వారిని అందరూ కూడా వేరు వేరు శాఖలుగా చేసేసాడు. చూసారా? ఎవరిని వదలలేదు. రాజులను వదలలేదు, మంత్రులను వదలలేదు, నాయకులను వదలలేదు. వారికి ముసుగులు వేసేసాడు. బోధకులను వదలలేదు, ప్రసంగికులను వదలలేదు, బిషప్పులను వదలలేదు. ఇవన్నీ కనిపెట్టి బైబిల్లో ఎలా తప్పు చేస్తున్నాడో ఈ ధర్మ గ్రంథాన్ని, దేవుని గ్రంథాన్ని పట్టుకొని మనం వివరిస్తే పౌలు గారిలా, తిమోతిలా, అపోస్తలులు మనం ప్రకటించి ఆ ధర్మ విరోధ సంబంధ క్రియలకు మనం పులి స్టాప్ పెట్టాలి. అందుకు మనల్ని ఉంచాడు. అదే మాట అంటాడు చూడండి అక్కడ కింద వచనాల్లో. అయిపోయింది, చదవకండి, ముందుకు వెళ్ళిపోండి. అప్పుడు ఆ ధర్మ విరోధులు ఎప్పుడైతే పట్టిస్తావు, అది కాదురా బాబు మీరు చేస్తున్నంత తప్పు, బైబిల్ చెప్తుంది ఇదిరా బాబు, ఇది ధర్మం, మీరు చేస్తుంది అధర్మం, మీరు చేస్తుంది అసత్యం, ఇది సత్యం అని చెప్పి ఎప్పుడైతే మీరు చెప్పి అందరు కళ్ళు తెరిపిస్తారో, ప్రభువైన యేసు నన్ను నోటి ఊపిరి చేత అప్పుడు సంహరిస్తాడు. నువ్వు పట్టిస్తే చంపుతాడు. నువ్వు ఇంట్లో 4 గోడల మధ్యన కూర్చుంటే దేవుడు చంపడు దాన్ని. నువ్వే దాని నోట్లో దూరిపోయావు. నువ్వే దాని గుట్లోకి వెళ్ళిపోయావు. నువ్వే ఆడ ఆలోచనలోకి వెళ్ళిపోయావు. నువ్వేం పట్టిస్తావు? ఇంకా నువ్వు పట్టించు, నేను చంపుతాను. నువ్వు తెలుసుకొని పట్టించు. ఆడు చేస్తున్న అబద్ధం అని పట్టించు. ఆడు చెప్తున్న అబద్ధం నువ్వు ఫాలో అవుతున్నావు. వాడు చేసిన దాంట్లో నువ్వు ఫాలో అయిపోతున్నావు కనుక నువ్వేం పట్టిస్తావు? నేను చంపుతాను. ఎప్పుడు నువ్వు అంతవరకు హెయిటింగ్. నా పిల్లలు ఆ ధర్మ విరోధిని పట్టుకొని సత్యాన్ని తెలుసుకొని అపవాదిని వాళ్ళు ఎప్పుడైతే నా చేతికి పట్టిస్తారో, అందరూ వాస్తవాన్ని ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడు నేను అపవాదిని చంపేస్తాను అంటున్నాడు దేవుడు. అదే కంప్లీట్ చెయ్యి తెలుసు రాసిన పత్రిక. అప్పుడు తన నోటి ఊపిరి చేత, తన ఆగమన ప్రకాశము చేత వాని అపవాదిని సంహరిస్తాను. నా ఆగమన ప్రకాశం చేత యుగాంతంలో నాశనం చేసేస్తాను. ఎవరు పట్టిస్తున్నారా? బాబు ఇది కాదురా వాక్యం, అది కాదురా సంఘం, ఇది కాదురా కరెక్ట్ కాదురా అని చెబుతుంటే ఎవడని వింటున్నాడా? ఏదో ఒకటిలేండి. అందుకని ముందు ఏది దేవుడు అనబడునో చదువమ్మా. 2వ అధ్యాయం 2వ వచనం తెస్సలోనికీయులకు రాసిన పత్రిక. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించు. దాని అంతటికి పైగా ధర్మానికి పైగా అధర్మానుగా హెచ్చించుకున్నాడు వాడు. తన దేవుడినని తను కనపరుచుకోవచ్చు. దేవుని ఆలయం అంటే మనమే, మన హృదయంలో కూర్చున్నాడు. ఆయన వస్తాను తలుపు తీయండి అని చెప్పి హృదయమైన తలుపునంత కొడుతున్నాడు. ఆల్రెడీ వచ్చి కూర్చుండిపోయాడు. ఇంటి వానరు, ఇంటికి అధిపతి, మనల్ని కలుగు చేసుకున్నటువంటి క్రీస్తు హృదయం దగ్గర తీయండి రా బాబు కొడుతున్నాడు. ఆల్రెడీ దెయ్యము, నీ మీద పగతో వచ్చిన దెయ్యము నీలోకి వచ్చి హృదయంలో కూర్చుండిపోయింది. దేవుని ఆలయం అంటే నీవే. దేవుని ఆలయం అంటే నీ మందిరం అనుకో. మీరు జీవం గల దేవుని ఆలయం అన్నారు చెప్పాను మొన్న. ముచ్చటిపోయింది. ఇప్పుడు చదువు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం.
సమాధానకర్తయగు దేవుడు సాతానును నీ కాళ్ళ కింద శీఘ్రముగా అన్నాడు. ఈ రోజుకి తక్కువ, రేపటికి తక్కువ, ఎల్లుండికి తక్కువ. శీఘ్రంగా తొక్కిస్తాను, నేను తొక్కిస్తాను. ఇగో వాక్యం ఉంది, బైబిల్ ఉంది, గ్రంథం ఉంది. ఈ వాక్యం ద్వారా మీరు తొక్కండి, వాస్తవాన్ని తెలుసుకోండి, సత్యాన్ని ప్రకటించండి, అసత్యానికి చర్మగీతం పాడండి అని చెప్పి దేవుడు అంటుంటే శీఘ్రముగా అన్నాడు. సంవత్సరాలు గడిచి శీఘ్రముగా అంటే తొందరగా. మనకు తొందర లేదు. తొందరగా తొక్కిచ్చేస్తాను, చితక్కొట్టించేస్తాను. మీరు రెడీగా ఉండండి. నేను ఎందుకు చంపుతాను? నేను చంపను. మీ విరోధి వాడు, నాకెందుకు విరోధి? మీ బట్టి నాకు విరోధి. అపవాది నాకేం విరోధి కాదు. ఒకప్పుడు దూతాన్ని కింద దోశాను, మీకు విరోధి. మీ మీద కోపం వచ్చేసాడు. మిమ్మల్ని బట్టి నాకు విరోధి అయిపోయాడు వాడు. అంతే కదా. విరోధం ఎందుకు వచ్చింది వాడికి? మమ్మల్ని మనుషులు చేసినందుకే, నరులు పుట్టించినందుకే వాడికి కోపం వచ్చింది. అందుకని మీ విరోధి అని అపవాదం ఉంటుంది. చూడండి, చదువుడు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదును, అది తల మీద కొట్టును, మడి మీద కొడతావు. కొడుతున్నావా? ఇంకా పొడు, ఇంకా పొడు, ఇంకా పొడు, పొడిపించుకుంటున్నావా? కొట్టట్లేదు. సో అపవాది ఎందుకు పుట్టిందన్నాడు సహోదరుడు, అర్థమై ఉంటుంది. అపవాది పుట్టు ఎక్కడుంది? అది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? యోగులు అంటుంది, నువ్వు నీ హస్తం ఉన్నంత కాలము, సుఖభోగాలు ఇచ్చినంత కాలము నిన్ను స్తుతిస్తాడు, ఒకసారి తీసేయి నిన్ను ద్వేషిస్తాడంటే యోబు గారు. అపవాదం అంటుంది, యోబుని చూచితవా? అటు ఇటు తిరుగుతుందట. దేవుడు అడిగాడట, ఏంటి అటు తిరుగుతున్నావు? సభ జరుగుతుంటే అటు ఇటు తిరుగుతున్నావేంటి? ఎంత యోబు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం స్టార్టింగ్ లోనే. వాడు భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాడు. ఎవడు? అపవాది గాడు. అపవాది యోబు ఊరకయ్యే నీ మీద భయభక్తిగా చూడు. ఎవరు పోయినా సరే యోబు అనేటువంటి వాడు ఉన్నాడు, నా బిడ్డ ఎంత బాగా బతుకుతున్నాడు చూడంటే ఊరకనే బతికేస్తున్నాడు. ఏంటి? గొర్రెలు, ఒంటలు ఇవన్నీ ఇచ్చేసావు గనక హ్యాపీగా ఉన్నాడు. అవన్నీ తీసే, నేను వదిలేస్తాడు. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచి వేసేసావు కదా. అవి మొత్తాయి, అవి లేకుండా చేసాయి. నీ ముఖం మీద అంటాడు, ద్వేషించేస్తాడు. ఎటువంటి సలహా ఇస్తుంది దేవుడితోనే. మనం అంతే కదండి. అవసరాలకు ఆపద ముక్కులు వాడలేక దేవుడు మనకు చేస్తేనే దేవుడు అంటాం. ఏదైనా చేయలేదు అనుకోండి నువ్వు అంటాం, ఏం దేవుడు అనవసరం బాప్తిసం తీసుకున్నాం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం పదండి. ఏదో మనకు సుఖభోగాలు వస్తాయి, కష్టాలు తీరితే దేవుడి దగ్గరికి వస్తే మరీ కష్టాలు ఎక్కువైపోయాయి, వెనక్కి వెళ్ళిపోతాం. కానీ యోబు ఎంతో శ్రమను అనుభవించి అపవాదిని జయించాడు. అలాగనే మనము జయించాలి. ధర్మ విరోధివి. శిష్యులు తగిన యేసుక్రీస్తు ఆకాశము నుండి మెరుపు వలె దిగిపోతున్నాడు వాడు. ఏ ప్రభువా నీ పేరు స్వస్థతలు చేస్తున్నావు, అద్భుతాలు చేస్తున్నావు, గొప్ప కార్యక్రమాలు చేస్తామని ఆనందపడిపోతుంటే శిష్యులు ఈయన ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? రిఫరెన్స్ చెప్పాలి. లూకాసు వార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా దెయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడిపోతున్నాయి బాబోయ్ అని చెప్పగా ఆయన సాతాను నీకన్నా గొప్పగా చేస్తాడు కార్యక్రమాలు. వాడప్పుడో దిగిపోడు. ఆకాశం నుండి మెరుపు వల్ల దిగుట నేను ఏనాడో చూచాను, నేను మీకు కనబడలేదు. వాడు మన హృదయం ఉంటే మన ఆలోచనలే అపవాది. కుళ్ళు, కపటం, ద్వేషం, బెంకములాడటం, అబద్ధములు, మితములు, వ్యభిచారం,
దొంగతనం ఇవన్నీ ఎట్టుకున్నారు. అపవాది సంబంధించిన లక్షణాలు. ఆడే అపవాది. అందుకని మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశ నెరవేర్చుదురు, నా మాట వినరు. ఎప్పటికైనా జయించండి. ఎందుకు వచ్చాడో చెప్పాను. దేవుని పిల్లలైనటువంటి మన మీద పగబట్టింది, మనం పరలోకంలోకి వెళ్లకుండా చేయడానికి వచ్చింది. అపవాది ఎక్కడుండేవాడు, ఎక్కడ పుట్టాడు అసలు? అపవాది ప్రారంభములో మహాదూత, మికాయేలుతో యుద్ధం చేసి ఓడిపోయాడు. కత్తి దెబ్బ తిని పడిపోయిందని ఉంటుంది. ఎక్కడ? ప్రకటన గ్రంథంలో ఉంటుంది. కత్తి దెబ్బ తినేసింది, టక్కన పడిపోయింది. దేవుణ్ణి ఏమి చేయలేక నిన్ను టార్గెట్ చేసుకుంది, నీ మీద పగబట్టింది. డబ్బు 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 డబ్బుకు బానిసలుగా చేసింది. క్రూరముఖంగా మారిపోయింది. క్రూరాతి క్రూరంగా తినేస్తుంది అందరినీ. ఏ జోషువ గారు, అర్థమైందా మీకు? అర్థమైందా? అపవాది ఎవరో, ఎందుకు వచ్చాడో, కనుక అది జయించుకొని మనందరినీ రావడానికే దేవుడు చేయమా ఇన్సార్లు చెప్పాలి, దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక ఆ విధంగా మనం అన్ని విషయాలు